హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా హెల్తీయెస్ట్ ఫుడ్, ఇది రాగి పిండితో చేసుకునే ఒక లడ్డూని మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ రాగి పిండి వల్ల ఉపయోగం ఏంటంటే ఇది చాలా ప్రోటీనియస్ ఫుడ్. అలాగే ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. మీ స్కిన్ గనక ముడతలు పడుతూ కాస్త ఏజింగ్ అనేది అయిపోతుంటే కూడా ఈ రాగి పిండి వలన కూడా అది కాస్త తగ్గుతుంది. అట్లాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ రాగి పిండి వల్ల ఆ హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది. ఇందులో మనకి ఐరన్, కాల్షియం, ఫైబ్రస్ అండ్ వైటమిన్ డి, ఎమైనో యాసిడ్స్, ఇన్ని పోషక విలువలు కలిగిన రాగి పిండి. అట్లాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. అలాంటి పోషక విలువలు కలిగిన ఈ రాగి పిండితోటి మనం లడ్డూల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. సో అవి ఎట్లా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. రాగి పిండి లడ్డూకి కావాల్సిన పదార్థాలు: ఒక 2-3 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి. యాలకుల పొడిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా పంచదారని వేసి గ్రైండ్ చేసుకుంటే త్వరగా మెదుగుతుంది. అట్లాగే బెల్లం, రుచికి తగినట్టుగా బెల్లాన్ని తీసుకోండి. కొద్దిగా బాదం, అట్లాగే జీడిపప్పు, ఒక కప్పు రాగి పిండి. సో మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసి కాస్త కరిగించుకోండి. ఇప్పుడు ఆ నేతిలో మనం ఈ రాగి పిండిని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు రాగి పిండిని ఇట్లా వేయించుకోవటం వలన ఆ పచ్చి వాసన అనేది మనకి పోతుంది. సో నెయ్యి అంతా కూడా ఆ రాగి పిండికి పట్టే విధంగా మనం వేయించుకోవాలి. చూస్తున్నారుగా, దాని కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. సో ఇలా రాగి పిండిని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనిచ్చుకుందాం. కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్ నీళ్ళను వేసి దానిలో మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. సో మీ టేస్ట్ తగినట్టుగా బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేయండి. బెల్లం మొత్తం నీళ్ళల్లో కరిగిపోయే విధంగా ఒకసారి కలుపుకుందాం. మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటాను అంటే కనుక కాస్త బెల్లాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే మీడియంగానే తింటాం కాబట్టి కాస్త బెల్లాన్ని నేను తగ్గించాను. సో చూస్తున్నారుగా, బెల్లం అనేది మనకి కరిగిపోయింది. సో కాస్త మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కాస్త మనం ఉడికించుకోవాలి. సో బెల్లం కలర్ చూసారా, మనకి కాస్త చిక్కపడేటప్పటికి మనకి కలర్ అనేది ఈ విధంగా మారుతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లంలో మనకి నలకలు ఏమైనా ఉంటాయి కాబట్టి ఒకసారి స్ట్రెయిన్ అవుట్ చేసుకుందాం. ఈ విధంగా వడకట్టుకోవటం వలన బెల్లంలో ఎటువంటి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కనుక అవన్నీ కూడా మనకి స్ట్రెయిన్ అయిపోతాయి. సో ఒక్కసారి ఇట్లా వడపోసుకోండి.
సో మనకి బెల్లం పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడిని మిక్స్ చేసుకోండి. సో ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసి అందులో జీడిపప్పు, బాదం వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని వేయించుకోండి. మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమైనా పిస్తా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోండి. కాస్త నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి అదంతా మిక్స్ చేసుకోవడానికి మీకు కొంచెం టైం పడుతుంది. నెయ్యి చాలా వేడిగా ఉండటంతో చేతులు కాలుతున్నాయి. సో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. మనకి లడ్డు అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు కింద చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది, లేకపోతే కొంచెం క్రాక్స్ ఫామ్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, దాన్ని మీరు యాడ్ చేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు లడ్డు చుట్టుకోవడానికి తగినట్టుగా పాకాన్ని యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారుగా, ఈ విధంగా చిన్న చిన్న లడ్లు కింద చుట్టుకోండి. సో ఈ లడ్డు అనేది మనం వేడిగా ఉండగా చుట్టుకుంటేనే మనకి ఆ లడ్డు కింద ఫామ్ అవుతుంది, లేకపోతే మధ్య మధ్యలో క్రాక్స్ కింద వచ్చేస్తాయి. సో చూస్తున్నారుగా, ఈ విధంగా మనం లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా అన్ని లడ్డూల్ని చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారా, ఇంత ఈజీగానే మనం ఒక హెల్దీ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా లడ్డూలు చేసి మీరు ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.